హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో శారీని లాంగ్ ఫ్రాక్లో ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తాను. సో ముఖ్యంగా ఈ వీడియో కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు కూడా చాలా ఈజీగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకునేలా ఉంటుంది. సో ఇది వచ్చేసి షిఫాన్ శారీ అనమాట. దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాడు. నేను దీనికి 2 మీటర్స్ సిల్క్ లైనింగ్ తీసుకున్నాను, అలాగే 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం అనమాట. సో ఈ ఫ్రాక్ని ఆది డ్రెస్ మెజర్మెంట్స్తో ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి 5 to 6 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్రాక్కి బాడీ పార్ట్ని కట్ చేసుకోవడానికి లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని క్లోజ్ మన వైపుకి అలాగే ఓపెన్స్ మనకి ఆపోజిట్గా ఉండేలా వేసుకుని కింద ఎడ్జెస్ ఈక్వల్గా ఉండేలా ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను బాడీ పార్ట్కి మెజర్మెంట్ తీసుకుంటున్నాను. సో బాడీ పార్ట్కి ఇలా షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా కొలుచుకుంటే నాకు బాడీ పార్ట్ లెంత్ 10 ఇంచెస్ వచ్చింది. పై వైపున కింద వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 11 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ చూసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి మనకి 4.5 ఉంది. సో పై వైపున ఖర్చు కోసం కలుపుకొని 5 ఇంచెస్కి పెట్టుకోవాలి. అలాగే నెక్ లెంత్ కూడా మనం కొలుచుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే కింద వేస్ట్ లూజ్ కూడా ఇక్కడ చూపించే విధంగా ఇలా మెజర్ చేసుకుంటే మనకి 12 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు బాడీ పార్ట్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్ని ఇలా క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సెపరేట్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రంట్ డిజైన్ వేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఇలా సెపరేట్గా తీసుకుని ఒక 1/4 ఇంచు ఇక్కడ బ్యాక్ హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలా ఒక 1/4 ఇంచు వదిలేసుకుని బాడీ పార్ట్ లెంత్ని మార్క్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ లెంత్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్. నేను బోట్ నెక్ పెడుతున్నాను, దానికోసం 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే మనం షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. 5.5 ఇంచెస్కి పెట్టుకుని ఇలా ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. మనం నార్మల్ నెక్ పెట్టుకుంటే ఆది డ్రెస్కి ఏ మెజర్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ విధంగా పెట్టుకోవచ్చు. కానీ బోట్ నెక్ అయితే షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలి. సో ఇలా 1 ఇంచ్ పై వైపుకి ఉండేలా చూసుకుని ఆర్మ్ హోల్ని రౌండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది కదా, అందులో హాఫ్ వచ్చేసి 6.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. సో మనం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా హుక్స్ పట్టి కాజా పట్టి కోసం పెట్టాం కదా, అక్కడ ఆ లైన్ నుంచి మనం 6.5 ఇంచెస్కి ఇక్కడ చూపించే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, అందులో హాఫ్ని 6 ఇంచెస్కి ఈ విధంగా పెట్టుకుని ఈ 2 డాట్స్ని కలుపుకుని లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. కింద కూడా 1 ఇంచ్ డాట్స్ కోసం అలాగే ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. చివరన షేప్ కోసం బాడీ షేప్ కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ పైవైపు పెట్టుకుని బాడీ పార్ట్ మిడిల్ నుంచి ఒక 3.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అప్పుడు మనకి నెక్ వచ్చేసి 3 ఇంచెస్ వస్తుంది. సో మనం ముందు 1/4 ఇంచ్ వదులుకున్నాం కదా, దాన్ని మనం తీసుకోకూడదు అనమాట, అది మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో అలాగే నెక్ లెంత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకుని ఇలా బాక్స్ షేప్లో లైన్ డ్రా చేసుకుని నెక్ని రౌండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్కి హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటాం కదా, దానికోసం నేను బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని ఓపెన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని డాట్స్ కోసం ఈ విధంగా టగ్స్ పెట్టుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడానికి మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్లాత్ మీద వేసుకోవాలి. క్లోజ్ మన వైపుకి ఓపెన్ మనకి ఆపోజిట్గా ఉండేలా వేసుకుని ఇక్కడ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా హుక్స్కి కాజాకి, సో ఆ 1/4 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని క్లాత్కి ఈక్వల్గా ఉండేలా చూసుకుని ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్కి ఇలా ఒక 1/4 ఇంచ్ ఉండేలా లోతు తీసుకోవాలి. సో
సో నేను ఫ్రంట్ పార్ట్కి నెక్కి డిజైన్ వేస్తాను కదండి. సో దానికోసం నేను నెక్ లెంత్ని 2.5 ఇంచెస్కి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. సో నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుని నెక్ లెంత్ 2.5 ఇంచెస్కి పెట్టుకుని ఇలా బాక్స్ షేప్లో లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కీ హోల్లో వస్తుందండి. సో దానికోసం ఇలా బాక్స్ షేప్లో లైన్స్ డ్రా చేసుకుని నెక్ని రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి కింద కీ హోల్ కోసం ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత మనం పై వైపు నుంచి షోల్డర్ దగ్గర నుంచి లెంత్ వచ్చేసి నెక్ లెంత్ 5 ఇంచెస్ పెట్టుకోవాలి. సో నేను ఇలా ఇక్కడ నుంచి 5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. కీ హోల్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా బాక్స్ షేప్లో లైన్స్ డ్రా చేసుకుని ఇలా రౌండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్కి చివరన 2 ఇంచెస్ డౌన్ పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా నెక్ని షేప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 2 పీసెస్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఇలా షేప్ చేసుకుంటే మనకి పై పార్ట్ ఒకటి కింద పార్ట్ ఒకటి 2 పార్ట్స్లో వస్తాయి అన్నమాట కట్ చేసుకుంటే. సో ఇక్కడ నాకు షేప్ కొంచెం సరిగా రాక మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా డ్రా చేసుకుని ఇక్కడ మనకి ఈ రౌండ్ విడ్త్ కూడా 2 ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా నెక్ని అలాగే ఈ డిజైన్ని కూడా మనం కట్ చేసుకోవాలి. సో మనకి కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. సో 2 పీసెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని పైపింగ్ వేసుకుని జాయింట్ చేసుకోవాలన్నమాట. నేను ఎక్స్ట్రా ఇంకో క్లాత్ తీసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకుని పై పార్ట్ని కట్ చేసుకున్న పై పార్ట్ని దీని మీద వేసుకుని ఈ చుట్టూ నెక్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఇదంతా కూడా ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకుని కింద మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కింద పార్ట్కి పైన వేసి అటాచ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కిందకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని కట్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఈ పై పార్ట్ అవసరం ఉండదు. ఈ కింద పార్ట్నే మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ముందు బాడీ పార్ట్లో కట్ చేసుకున్న పీస్ని పక్కన పెట్టాలి. సో ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్న పీస్నే మనం బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ని వేసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని క్లాత్ని కట్ చేసుకోవాలి. సో అదే విధంగా నేను ఫ్రంట్ బాడీ పార్ట్ 2 పీసెస్ని ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకొని కట్ చేసుకున్నాను. సో మనకి బాడీ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ చూద్దాం. బాటమ్ పార్ట్కి వచ్చేసి ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకోవాలి. సో లైనింగ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ ఫ్రాక్ అనమాట. సో నేను దానికోసం ఇప్పుడు బాటమ్ని లెంత్ చూసుకోవాలి. బాటమ్ లెంత్ వచ్చేసి మనం ఇక్కడ ఇలా ఈ విధంగా ఆది ఫ్రాక్ని వేసుకుని మిడిల్ నుంచి కింద వరకు కూడా లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. సైడ్ నుంచి చూసుకోకూడదు. ఇలా మిడిల్ నుంచి పెట్టుకుని ఈ కింద వరకు ఈ లెంత్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. సో లెంత్ వచ్చేసి నాకు 26 ఇంచెస్ వచ్చింది. పై వైపున కింద వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 27 ఇంచెస్కి పెట్టుకోవాలి. సో నేను ఆదికి తీసుకున్న ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. ఈ ఫ్రాక్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ఇప్పుడు వేస్ట్ లూజ్ కొలుచుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ కటింగ్ చూద్దాం. ఈ లైనింగ్ని కట్ చేసుకోవడానికి ఇలా డబుల్ ఫోల్డ్ మీద 4 ఫోల్డ్స్ ఉండేలా ఇలా కోన్ షేప్లో మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఓపెన్స్ నా వైపుకి వచ్చేలా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. క్లోజ్ నాకు ఆపోజిట్గా ఉంది. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నేను వేస్ట్ లూజ్ని అలాగే బాటమ్ లెంత్ని మార్క్ చేసుకుంటున్నాను. సో వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ వచ్చింది కదా, 12లో హాఫ్ వచ్చేసి 6 కదా. సో నేను ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైనుంచి మెజర్ చేసుకుంటే నాకు 7.5 ఇంచెస్ వచ్చింది. సో నేను ఈ చివరి కూడా 7.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్లో ఇలా హిప్ని రౌండ్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి హిప్ రౌండ్ కరెక్ట్గా 6 ఇంచెస్ వచ్చిందో లేదో చూసుకోవాలి. సో నాకు ఇక్కడ ఒక 1/4 ఇంచ్ తగ్గింది. అందుకని ఇలా ఈ విధంగా కిందకి ఒక 1/4 ఇంచ్ పెట్టుకుని ఈ మార్కింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఒక 1/4 ఇంచ్ ఇలా డౌన్ చేసుకుని మళ్ళీ మెజర్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మెజర్ చేస్తే నాకు ఇప్పుడు కరెక్ట్గా 6 ఇంచెస్ వచ్చింది.
సో ఇక్కడ ఈ సెకండ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలన్నమాట లైనింగ్కి. సో దానికోసం నేను ఇలా మెయిన్ క్లాత్కి 27 ఇంచెస్ కదా, సో ఇది నేను 1 ఇంచ్ తగ్గించుకుని 26 ఇంచెస్కి ఇలా చుట్టూ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. సో నేను లైనింగ్ని అయితే కట్ చేసేసుకున్నాను. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు శారీని ఈ విధంగా 4 ఫోల్డ్స్ ఉండేలా వేసుకున్నాను. సో నేను శారీ నుంచి 1 మీటర్ క్లాత్ని పక్కకు పెట్టుకున్నాను, ఎందుకంటే అంబ్రెల్లా స్లీవ్స్ పెడదామని చెప్పేసి. దానికోసం 1 మీటర్ క్లాత్ తీసేసుకుని మిగిలిన శారీని ఈ విధంగా 4 ఫోల్డ్స్ ఉండేలా వేసుకున్నాను. సో ఇలా వచ్చేసి మనకి 4 లేయర్స్ వచ్చినాయి అనమాట. సో క్లోజ్ అలాగే ఓపెన్ ఉన్న సైడ్ని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఈ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి నడుం లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది కదా, సో 6 ఇంచెస్కి ఇక్కడ చూపించే విధంగా ఇలా టేప్ని క్రాస్గా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ చివర ఆ చివర కూడా మార్క్ చేసుకుని పై వైపు నుంచి మెజర్ చేసుకోవాలి. సో ఇలా పై వైపు నుంచి మెజర్ చేసుకుంటే మనకి మార్కింగ్ 3.5 ఇంచెస్ దాకా వచ్చింది. సో ఈ 3.5 ఇంచెస్ని ఇక్కడ చూపించే విధంగా ఇలా చుట్టూ రౌండ్ చేసుకుని దీన్ని కూడా రౌండ్ చేసుకోవాలి. సో మనం లైనింగ్ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నామని దీనికి కూడా 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం లైనింగ్ హాఫ్ సర్కిల్లో తీసుకున్నాం, ఇది వచ్చేసి మనకి ఫుల్ సర్కిల్లో వస్తుంది. సో కాబట్టి ఇక్కడ పైకి వచ్చేసరికి తగ్గుతుంది అనమాట. సో దానికోసం మనం లైనింగ్ వేరేగా అలాగే ఈ క్లాత్ని మెయిన్ క్లాత్ని వేరేగా కట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఈ విధంగా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఫుల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ వచ్చేసి 27 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సో ఆ 27 ఇంచెస్కి చుట్టూ కూడా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. సో అంతే అండి, చాలా ఈజీగా ఇలా అది డ్రెస్ మెజర్మెంట్స్తో మన పిల్లలకి మనం ఫ్రాక్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. సో నేను ఇక్కడ 1 మీటర్ క్లాత్ పక్కన పెట్టుకున్నాను కదా, ఇది స్లీవ్స్ కోసం అంబ్రెల్లా స్లీవ్స్ కట్ చేస్తాను అనమాట. సో నేను ఈ కటింగ్ వీడియో కూడా నేను సెపరేట్ వీడియో పెడతాను. ఇప్పుడైతే ఈ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మెయిన్ క్లాత్కి రైట్ సైడ్న లైనింగ్ని వేసుకుని నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకుని లోపలికి టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో నేను ఇలా స్టిచ్ చేసుకుని ఈ నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఈ నెక్ని లోపలికి టర్న్ చేసుకోవాలి. ఇలా లోపల వైపుకి తిప్పుకుని టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలుపుకుని అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుని ఇప్పుడు డాట్స్కి మనం ఇక్కడ ఒక టగ్ పెట్టుకున్నాం కదా, ఆ టగ్కి ఇలా ఒక మార్క్ చేసుకుని పై వైపున లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండేలా పెట్టుకుని ఇలా డాట్స్ని వేసుకుంటున్నాను. ఇటు సైడ్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుని డాట్స్ని వేసుకోవాలి. అలాగే మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే హుక్కు పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా ఇలా స్టిచ్ చేసుకుని దీని లోపలికి టర్న్ చేసుకుని హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా డాట్స్ వేసుకుని పట్టిని స్టిచ్ చేసుకున్నాను. సో ఇదే విధంగా నేను ఇంకొక పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నాను. సో మనకి బ్యాక్ పార్ట్ రెండు కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ హుక్ పట్టిని కాజా పట్టిని కలుపుకుని ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా 1 ఇంచ్ ఉండేలా కలుపుకుని స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనకి కింద మెయిన్ క్లాత్ని లోపలికి ఉండేలా చూసుకుని లైనింగ్ని పెట్టుకుని రాంగ్ సైడ్ని లైనింగ్ని పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. అలాగే పై పార్ట్ కూడా రాంగ్ సైడ్ని లైనింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా లైనింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకునేసరికి మనకి ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ కోసం ఇలా ఒక 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలా క్రాస్ పీస్ తీసుకుని 1 సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని నెక్ చుట్టూ కూడా ఇక్కడ చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే కింద వైపున కూడా పైపింగ్ వేసుకోవాలన్నమాట. సో పై పార్ట్కి అయిపోయాక కింద పార్ట్కి రౌండ్ దగ్గర కూడా పైపింగ్ వేసుకోవాలి. సో నేను ఈ విధంగా ఈ 2 పార్ట్స్కి కూడా పైపింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కింద పీస్ని ఇక్కడ నెక్ రౌండ్ తిరిగిన దగ్గర ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే పై పీస్ని కూడా ఈ విధంగా నెక్ దగ్గర అలాగే కింద కూడా ఈక్వల్గా ఉండేలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. సో ఈ మిడిల్లో చేసుకున్న మార్కింగ్స్ రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకుని ఈ పై పార్ట్ని ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఖర్చుకు పెట్టుకుని
ఇక్కడ చూపించే విధంగా నెక్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సో మనకి మిడిల్లో కరెక్ట్గా ఈ 2 పాయింట్స్ కూడా సెంటర్గా వచ్చినాయో లేదా అని చెప్పేసి నేను ఇలా స్కేల్తో చూసుకుంటున్నాను అనమాట. సో నాకు రెండు కూడా ఇలా ఈక్వల్గా వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఈ నెక్కి ఇలా పిన్స్ పెట్టుకుంటున్నాను. సో ఇలా పిన్స్ పెట్టుకుని ఈ పైపింగ్ పక్క నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంది. అలాగే నేను బాడీ డాట్స్ని కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని, షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా బాడీ పార్ట్స్ని, షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాక హ్యాండ్స్ వచ్చేసరికి నేను అంబ్రెల్లా స్లీవ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇలా 2 లేయర్స్ తీసుకున్నాను. ఈ చివరన ఇలా ఫోల్డ్ చేసుకుని పీకో చేసుకోవాలి. సో నేను ఇలా పీకో చేసుకున్న తర్వాత హ్యాండ్ని మిడిల్ నుంచి పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా హ్యాండ్స్ని అటాచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది బాడీ పార్ట్ వచ్చేసి. నేను బ్యాక్ని డోరీస్ కూడా అటాచ్ చేసుకున్నాను. సో బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో నేను ఇలా బాటమ్ పార్ట్ని, లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని కూడా అటాచ్ చేసుకున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి మనకి మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ని అటాచ్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా మిడిల్లో ఉన్న టగ్స్ రెండు ఈక్వల్గా ఉండేలా పెట్టుకుని ఫ్రంట్ అండ్ బ్యాక్ బాటమ్ పార్ట్స్ని అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాడీ పార్ట్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. బాడీ పార్ట్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక టగ్ పెట్టుకోవాలి. అలాగే మనం బాటమ్ పార్ట్కి మిడిల్లో టగ్ పెట్టుకున్నాం కదా, ఆ టగ్ ఈ బాడీ పార్ట్ టగ్కి ఈక్వల్గా ఉండేలా చూసుకుని పెట్టుకుని మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపించే విధంగా ఇలా మిడిల్ నుంచి జాయిన్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ బాటమ్ పార్ట్స్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా సైడ్ జాయింట్ని చేసుకోవాలి. ఇక్కడ వరకు కూడా మనం ఒక 5 ఇంచెస్ వరకు కూడా బాటమ్ వరకు లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని కలిపి కుట్టుకుని ఆ తర్వాత నుంచి లైనింగ్ని మెయిన్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. సో నేనైతే బోత్ సైడ్స్ ఇలా సైడ్ జాయింట్స్ చేసుకున్నాను. అలాగే కింద వైపున లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను. ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసరికి కిందన చుట్టూ కూడా పీకో చేసుకోవాలి. సో నేను ఫ్రాక్ చుట్టూ కూడా ఇలా పీకో చేసుకున్నాను. మనకి పీకో చేసుకునేసరికి ఫ్రాక్ లుక్ అయితే విధంగా ఉంది. సో అంతే అండి, చాలా ఈజీగా ఈ ఫ్రాక్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అది డ్రెస్ మెజర్మెంట్స్తో కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.